తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు 2 రోజులు సెలవులు ప్రకటించారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో పాఠశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలు ఈ 2 రోజులు ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని వైద్యశాఖ తెలిపింది. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో యూరియా కోసం బారులు తీరిన రైతులతో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఓ పరామర్శ కార్యక్రమం ముగించుకొని వస్తుండగా రైతులను గమనించి ఆగిన హరీష్ రావుకు గత నెల రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని, ఒక ఆధార్ కార్డుకు 1 బస్తా మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. రైతులకు ధైర్యం చెప్పిన హరీష్ రావు సరఫరా పెంచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. 30 ఏళ్ల తర్వాత అక్కడి ప్రజలు నిర్భయంగా బయటికి వచ్చి స్వేచ్ఛగా ఓటు వేశారని తెలిపారు. ఈ ధైర్యానికి పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందని విమర్శించారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు జరపడం, భయపెట్టి ఏకగ్రీవం చేయడం కాదన్న విషయం వైసీపీ గుర్తుపెట్టుకోవాలని లోకేష్ అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక్కో ఓటుకు ఒక్కో రౌడీని దింపిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ నాయకుడు బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదని కనంపల్లిలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. పచ్చ చొక్కా వేసుకున్న 700 మంది పోలీసులు పులివెందులలో మోహరించారని జగన్ విమర్శించారు. భారత్ అమెరికా వాణిజ్య వివాదాలపై వచ్చే నెల కీలక చర్చలు జరగనున్నాయి. సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు హాజరయ్యే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. భారత్ ఉత్పత్తులపై అమెరికా 50% సుంకాలు విధించడంతో వాణిజ్య సంబంధాలు ఉధృతంగా మారాయి. వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెట్, రష్యా నుంచి చమురు కొనుగోలు అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ భేటీపై అంతర్జాతీయ దృష్టి నిలిచింది. సినీ నటి మంచు లక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. యోలో 247 బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారనే ఆరోపణలపై ఆమెను అధికారులు ప్రశ్నించారు. యాప్తో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ వివరాలు సేకరించింది. ఇదే కేసులో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ ఇప్పటికే విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. విజయవాడలో భారీ వర్షాల బీభత్సం కొనసాగుతుంది. కృష్ణానది బుడమేరు పొంగిపొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలకు ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. 2 వేర్వేరు ఘటనల్లో 2 మృతి చెందగా మృతుల్లో ఒకరు టీడీపీ నాయకుడు మధుసూదన్, మరో వ్యక్తి చెట్టు కూలి మృతి చెందారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని అన్ని ఆక్వాకల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని ఆదేశించారు. లైసెన్స్ జారీని సులభతరం చేయాలని అధికారులకు సూచించారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇండస్ వాటర్స్ ఒప్పందంపై భారత్పై హెచ్చరికలు జారీ చేశారు. భారత్ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో దీనిని సింధు నాగరికతపై దాడిగా వ్యాఖ్యానించారు. నీటి హక్కుల విషయంలో రాజీ పడమని షరీఫ్ స్పష్టం చేశారు.